చిక్కి ముక్కేది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇది ఏ రోజో ఏ టైమో చెప్పలేను, కానీ బై ద టైటిల్ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఏ వీక్ ఇన్ మై లైఫ్. ఓకే, దిస్ ఈస్ టు ద వన్ హూ రియలీ థింక్ రియల్ లైఫ్కి డిఫరెన్స్ లేదు అన్న వాళ్ళకి. నో, దేర్ ఈస్ లార్డ్స్ ఆఫ్ డిఫరెన్స్. ఇదిగో రియల్ లైఫ్ ఇలా ఉంటుంది, ఇల్లంతా మెస్సీగా. యూజువల్గా నా వీడియోస్లో మీరు చూసేది చాలా క్లీన్ అండ్ ఏస్థెటిక్ హోమ్ కదా, బట్ ఇదిగో 2 రోజుల నుంచి ఇల్లు ఇలానే పడుంది. నేను ఏ పని చేయలేకపోయాను. ట్రావెల్ నుంచి వచ్చాము, అన్ప్యాక్ చేయలేదు, షాపింగ్ చేసిన సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. ఆఫీస్ పని కంటిన్యూస్గా 9 to 10 hours ఇన్ ఏ డే. అండ్ దాంతోపాటు కొంత పర్సనల్ పని కూడా కొత్తగా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దాని గురించి చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్స్, చెక్స్, ఇలా ఎన్నో. అండ్ ఇంటికి కంప్లీట్గా టైం ఇవ్వలేకపోయానమాట. ఈరోజు అట్లీస్ట్ ఒక 1 hour అన్న టైం తీసుకుని అట్లీస్ట్ లివింగ్ రూమ్ వరకు అన్నా అన్నీ సదుర్దాం. చూడ్డానికి చాలా చండాలంగా ఉంది. ఇల్లు ఇలా క్లటర్గా ఉంటే ఆబ్వియస్లీ మైండ్ కూడా క్లటర్డ్గా ఉంటుంది. ఓకే, ఢిల్లీ వెళ్ళాం కదా, బంజారా మార్కెట్ వెళ్ళకుండా ఎలా ఉంటాను. సో వెళ్ళాను, కొన్ని షాపింగ్ చేశాను, అదే మీతో చూపిస్తున్నా. ఫస్ట్ మీరు చూసింది లాంగ్ పిల్లో ఒకటి, అది 400 రూపీస్కి కొన్నాను. తర్వాత ఈ కుషన్ కవర్స్ 100 రూపీస్ 120 రూపీస్ ఈచ్ పడినాయి. 5 కుషన్ కవర్స్ తీసుకున్నాను అనమాట. నాకు బోర్ కొట్టినవి వదిన వాళ్ళకి ఇచ్చేసాను కదా, సో ఇప్పుడు నేను కొత్తవి తీసుకున్నా. ఇవి నేను ఒక 4-5 సార్లు వాడిన తర్వాత బోర్ కొడితే అలా అటు నుంచి అటు ట్రాన్స్ఫర్ చేయొచ్చులే అని చెప్పి. తర్వాత టేబుల్ రన్నర్, అసలు ఎంత క్యూట్ అనిపించిందో నాకు. ఇది 400 రూపీస్ పడింది. ఆ బన్నీస్, ఓ మై గాడ్. అండ్ ఈ టాసిల్స్, బిగ్ టాసిల్స్ భలే నచ్చాయి. ఇందులో 2 వెరైటీస్ తీసుకున్నాను అనమాట. ఒకటి సన్ఫ్లవర్స్ అలా వచ్చింది, ఇంకొకటి బన్నీస్ వచ్చింది. సో ఆబ్వియస్లీ కొత్తవి కొన్న తర్వాత కొత్తవి వెంటనే అలా ఎక్కించేయకపోతే, కళ్ళకి కనిపించకపోతే నిద్ర పట్టదు మనకి. ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ ద న్యూ థింగ్స్. వాటిని వెంటనే వాడేయాలి, చూసేయాలి, వేసేయాలి అన్న ఇది ఉంటుంది. ఇది వరకు బట్టలకి, చెప్పులకి అలా ఉండేది. ఈ మధ్యన ఇంటి పిచ్చి కూడా పట్టింది కాబట్టి ఇప్పుడు వెంటనే కుషన్ కవర్స్ కూర్చుని వేసేస్తున్నాను అనమాట. ఓకే, ఇది వేస్తూ సదురుతూ ఐ వాంట్ టు టెల్ యూ ద స్టోరీ ఆఫ్ ఢిల్లీ. బంజారా మార్కెట్కి వెళ్ళాము, అసలు ఏం కొన్నాము, ఏమైంది సిచ్యువేషన్ అని చెప్పి. నాకు ఫ్రైడే రోజు ఈవెంట్ ఉండింది, ఆఫీస్ ఈవెంట్ ఢిల్లీలో. ఐ హ్యావ్ టు గో. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అనమాట, ఆల్మోస్ట్ 1 month 2 months బ్యాకే. అండ్ నేను వెళ్తున్నా అన్న వీక్, అంటే నేను ఫ్రైడే వెళ్తున్నా అన్నప్పుడు ట్యూస్డే రోజు మోహన్ అన్నారు, ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా, నువ్వు ఎప్పటి నుంచో తాజ్మహల్ అంటున్నావు కదా, లెట్స్ గో అని అన్నారు. నేనేదో జోక్గా అంటున్నాడేమో అని అనుకున్నాను, కానీ బట్ హీ వాజ్ సీరియస్. టికెట్స్ కూడా బుక్ చేసేసారనమాట నాతో పాటే. ఇంకా ఆయన ఫ్రైడే రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని రూమ్లో కూర్చుని రూమ్లో పని చేసుకుంటే, నేను నా ఈవెంట్ అంతా చూసుకొని ఫ్రైడే రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత సాటర్డే రోజు ఆగ్రాకి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఢిల్లీ నుంచి ఆగ్రాకి కార్లో 2.5 hours టైం పడుతుంది. అండ్ నేను ఏది వ్లాగ్ తీయలేదు, బికాజ్ ఫస్ట్లీ టైం వల్ల తీయలేకపోయాను. నెక్స్ట్ చాలా అంటే చాలా అలసిపోయామన్నమాట. ఎంత ఎండలు ఉన్నాయంటే ఢిల్లీలో టూ మచ్ ఆఫ్ సమ్మర్స్ అనమాట. ఆ ఎండలు చూసిన తర్వాత అనిపించింది, అమ్మ బాబాయ్ మనం ఎంత మంచి బ్యూటిఫుల్ సిటీలో ఉంటున్నా, నేను ఉంటున్నాను. హైదరాబాద్ ఈజ్ టూ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. అండ్ ఎస్, సాటర్డే మొత్తం అలా తాజ్మహల్ చూసి ఆగ్రా వెళ్ళి రావడానికే సరిపోయింది. ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, బంజారా మార్కెట్ వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్లో చూడడము, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడ చీప్గా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, సెరామిక్ ఐటమ్స్ అవి ఇవి అని చెప్పి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉండి గురుగ్రామ్ వెళ్ళామన్నమాట. గురుగ్రామ్ వెళ్ళామన్నమాట సాటర్డే రోజు.
సాటర్‌డేనా? యాహ్! సాటర్‌డే నైట్ బయలుదేరి వెళ్ళాము. అక్కడ రూమ్ తీసుకున్నాము. స్టే చేసాం. సండే ఈవినింగ్ ఫ్లైట్ ఉండింది మాకు 5:00కి. సరే 11కి చెకౌట్ చేసేసి బంజారా మార్కెట్ ఎళ్దాంలే అని బయలుదేరింది కార్‌లోనే, వెళ్ళింది కార్‌లోనే. అయినా కూడా ఈ ఎండ టూ మచ్ ఆఫ్ సన్ అనమాట. ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి, చెమటలు పట్టేసి, చుక్క గాలి లేక, గాలిని చుక్క అంటారా? ఏమో ఏమంటారో గానీ గాలి లేక, ఎండ మాడిపోతూ వాటర్ అయితే ఎంత తాగానో నాకే తెలీదు. బట్ మార్కెట్ అయితే చాలా చాలా పెద్దది అండ్ చాలా బావుంది కూడా. కానీ క్రౌడ్ అయితే అస్సలు లేదనమాట. నేనెళ్ళింది మార్నింగ్ అరౌండ్ 12:00కి. యూజువల్‌గా అయితే వింటర్స్‌లో మంచిగా క్రౌడెడ్‌గా ఉంటుందంట మార్కెట్ అంతా. బట్ ఇప్పుడు ఎండకి అసలు పాపం అక్కడ జనాలు గూడా రావట్లేదు. వాళ్ళు జస్ట్ అప్పుడప్పుడే ఓపెన్ చేశారు స్టోర్స్ అన్నీ. కానీ మార్కెట్ వాస్ రియలీ రియలీ గుడ్. అసలు ఎన్ని నంబర్ ఆఫ్ థింగ్స్ దొరుకుతున్నాయో తక్కువ ప్రైస్‌లో. అదేంటంటే ఫ్యాక్టరీ సస్పెక్ట్స్ లాగా అనమాట స్టోర్స్ అన్నీ. కొన్ని బ్రాండ్స్ లైక్ చుంబక్, హెచ్&ఎం, వెస్ట్ సైడ్ హోమ్స్ ఇలాంటి వాటన్నిటికి యూజువల్‌గా రిజెక్ట్ అయిన పీసెస్ అన్నీ అటు వెళ్తాయి. సో, మీకు మిర్రర్స్ దగ్గర నుంచి కుషన్ కవర్స్ వరకు సిరామిక్స్ అయితే ఇంక చెప్పక్కర్నే లేదు. చాలా మటుకు సిరామిక్స్ దొరుకుతాయి. బట్ నేను ఏది ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. నేను హార్డ్‌లీ తిరిగిన షాప్స్ 5 సిక్సో ఉండుంటాయి అంతే. సెరామిక్స్ అయితే అసలేమీ కొనలేదు కూడా. ఎందుకంటే చాలా కేర్‌ఫుల్‌గా చూసి, చూసి కొనాలనమాట. క్రాక్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఉండే పీసెస్ కదా! ప్రతీదీ ఎళ్లి చూడగానే నచ్చేసింది అనడానికి లేదు. నచ్చిన వాటిలో చూసి వెతుక్కొని కొనాలి. అండ్ అంత వెతికే ఓపిక ఆ ఎండకి నాకు అస్సలు లేకపోయింది. సో, నేనేమి కొనలేదు. సెరామిక్స్ అయితే స్పెషల్‌గా. బట్ కొన్ని ఐటెమ్స్ నేను వెళ్ళిన షాప్‌లో నాకు బాగా నచ్చాయన్నమాట. అదిగో అవే ఇవి. వుడెన్‌వి నేను ఈసారి తీసుకున్నాను. మా ఆయన అయితే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. "నువ్వే నా ఒక్క సెరామిక్ కప్పు గూడా కొనలేదేంటే" అని. అట్లా అయిపోయింది. ఎనీవే ఈ హ్యాంగింగ్స్ తీసుకున్న వుడెన్‌వి చాలా అంటే చాలా బావున్నాయి. ₹50 ఈచ్ పడిందనమాట. ఈ బర్డ్ ఒకటి, ఫ్లవర్ ఒకటి, దాన్నేమంటారు తూరిగా వాటెవర్ ఇట్ ఈస్ ఇదొకటి. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. పిచ్చుక గూడు. దానిలో పిచ్చుక భలే ఉంది గదా! చాలా క్యూట్ అనిపించింది నాకు. ₹50 ఈచ్ అసలు డెడ్ చీప్ అనమాట. కానీ వెతుక్కొని తీసుకోవాలి. అండ్ ఈ హార్ట్ సింబల్ మోహన్ కార్‌లో పెట్టుకుంటా అని చెప్పి తీసుకున్నాడు. అండ్ ఈ చిన్న కబూతర్ ఒకటి తీసుకున్నా. అండ్ ఈ వుడెన్ ఫ్లవర్ ఒకటి తీసుకున్నా. ఈ ఫ్లవర్ ర్యాబిట్ అండ్ ఆ కబూతర్ ₹100 ఈచ్ పడినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్నో. ఇది క్రిస్మస్ డేకర్ చేసినప్పుడు ఇంట్లో పెట్టడానికి బావుంటుంది అని చెప్పి తీసుకున్నా. అది కూడా ₹100 ఈచ్. ఈ చిన్న కుంకుమ భరణ ఇది నేను తాజ్‌మహల్ దగ్గర తీసుకున్నాననమాట మార్బుల్‌ది. ₹100 ఈచ్ పడింది. నాకొకటి, మా వదినకొకటి తీసుకున్నా. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది కూడా నేను తాజ్‌మహల్ దగ్గరే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పినాపిల్ డేకర్ పీస్ అనమాట. ఇందులో ఏదన్నా చిన్న చిన్నగా క్యాండీస్ అది వేసుకొని ఇఫ్ యూ సీ ద బ్రాండ్ ఈస్ హెచ్&ఎం. సో, ఇది రిజెక్టెడ్ పీస్ అనమాట. ఇది నాకు 100 కాదు ₹300 పడింది. మెయిన్‌గా ఈ మార్కెట్‌లో ఏంటంటే బార్గెయిన్ చేయాలి. బార్గెయిన్ చేస్తే చాలా చాలా తక్కువ ప్రైస్‌కొస్తాయి. మీకు బార్గెయినింగ్ రాదు అంటే యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ దట్ బంజారా మార్కెట్ అనమాట. ఎళ్ళమాకండి. అండ్ మార్బుల్ బ్యాంగిల్స్ అది మోహన్ నాకు తాజ్‌మహల్ దగ్గర కొనిచ్చారు. అండ్ ఇది షో స్టాపర్ అసలు. ఇది ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో నేను చుంబక్‌లో కొనాలి అని చెప్పి. బట్ టూ ప్రైజీగా ఉందిలే కొనొద్దు అని నా విష్ లిస్ట్‌లో అలా పక్కన పెట్టేసాననమాట. ఫైనల్లీ అది నాకు ₹200కి బంజారా మార్కెట్‌లో కనిపించింది. అండ్ నెక్స్ట్ లిక్షిత కోసం కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. ఒక చిన్న కోంబు ఇది బంజారా మార్కెట్‌లో కాదు ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్నాననమాట. ఎందుకంటే మేము 3 డేస్ లేము. దాన్ని వదిలేసి ఎళ్ళాం కాబట్టి దానికి ఏదో ఒకటి తీసుకెళ్ళకపోతే మమ్మల్ని ఇంక అంతే. అందుకని చెప్పి ఆ ఎయిర్‌పోర్ట్‌లో మినీ సూ కనిపిస్తే అందులో ఒక 3 ఐటెమ్స్ తీసుకున్నాననమాట దానికోసం. సో, ఇవన్నీ ఒక చాక్లెట్ బాక్స్‌లో ఏసి పెడుతున్నాను. నాకు కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి. అండ్ ఈరోజు దిస్ పర్టిక్యులర్ డే ఐ థింక్ ఇట్స్ మండే మార్నింగ్ అనుకుంటా. మండే ఈవినింగ్ నేనిది షూట్ చేస్తున్నాను. మార్నింగ్ అసలు ఎంత చిరాకుగా ఉండిందంటే ఐ కాంట్ రియలీ టెల్ యూ. ఫస్ట్‌లీ నా పీరియడ్ స్టార్ట్ అవుతున్న డే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ వర్కు ఇల్లంతా చూస్తే ఇంట్లో ఇంత పని చెత్తగా ఉంది. తెచ్చినవన్నీ అన్‌ప్యాక్ చేయాలి. దేనికి టైం సరిపోవట్లేదు. చిరాకుగా ఉంది. దాంతో పాటు లిక్షిత సతాయిస్తుంది అన్నప్పుడు ఐ రిసీవ్డ్ ఎ బొకే. అస్సలు ఆ బొకే చూసిన తర్వాత లిటరలీ అన్నపూర్ణ యూ మేడ్ మై డే. అసలు ఎంత రిఫ్రెషింగ్‌గా అనిపించిందంటే ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ ఇన్‌స్టంట్‌లీ నా మూడ్ మారిపోయింది.
సీ యూ డోంట్ నీడ్ టు డూ దిస్. అసలు ఇది చేయాల్సిన అవసరం నీకు లేనే లేదు. బట్ యూ డిడ్ ఇట్ ఔట్ ఆఫ్ లవ్. అండ్ ఆ ఫ్రెండ్షిప్ డే సర్ప్రైజ్ వాజ్ రియలీ రియలీ అమేజింగ్. నాకు తెలీదు నా వీడియోస్ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తున్నాయో. మనం ఎప్పుడు ఒకళ్ళని ఒకళ్ళని కలవలేదు. బట్ ఈ లిటిల్ సర్ప్రైజ్ అసలు ఎంత హ్యాపీనెస్నిచ్చిందో టిల్ టుడే ఏంటి ఎప్పటికీ అది అలా గుర్తుండిపోతుంది. ఐ విష్ ఆ ఫ్లవర్స్ ఎప్పుడు డ్రై అయిపోకూడదు, అలానే ఫ్రెష్గా ఉండాలి అని చెప్పి అనిపించింది ఆ మూమెంట్ అది చూసిన తర్వాత. ఐ కాంట్ రియలీ టెల్ యూ హౌ హ్యాపీ ఐ యామ్. తనతో పాటు మీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బిలేటెడ్గా అఫ్ కోర్స్. We have never met, yet somehow me love and support is all I wanted. Cheers to this beautiful unexpected friendship. Thank you all. Thank you so much. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఐ థింక్ ఇట్స్ ట్యూస్డే మార్నింగ్. అసలు మొక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేకపోయింది ఈ మధ్యకాలంలో. ఎప్పుడు చూసినా అవి ఫ్రెష్గానే ఉంటున్నాయి. నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇటువైపు మొక్కలకి వానొచ్చి నీళ్లు పడి మట్టి ఎప్పుడు తడిగా ఉంటుంది. బట్ ద ఆపోజిట్ సైడ్ లోపలికి ఉన్న మొక్కలకి 10 రోజులకు ఒకసారన్నా వాటరింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ దిస్ సీజన్ ఈజ్ బెస్ట్. ప్లాంట్ పేరెంటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ సీజన్లో ఒక 2 మొక్కలు తెచ్చుకొని ట్రై చేయండి. వాటి గ్రోత్ చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ యూ విల్ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఎస్, యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్. అత్తమ్మ కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి నేను మిగిలిన ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఓవర్ టైమ్ ఈ వాల్ చాలా డర్టీగా అవ్వడం స్టార్ట్ అయిపోయిందనమాట. మరి గుమ్మానికి ఎదురుగుండానే ఉంటుంది కదా, ముగ్గేసేటప్పుడు యునో వెనెవర్ నా కన్ను దాని మీద పడినప్పుడల్లా చిరాగ్గా అనిపిస్తుంది. లిటిల్ మేకోవర్ అని అనుకున్నాను. లైక్ కొంచెం డార్క్ కలర్ వేసి దాని మీద పువ్వులు, ఆకులు వేద్దాం పెయింటింగ్ అని చెప్పి. బట్ యెస్, టైమ్ అది ఎప్పుడు కుదురుతుందో, నేను ఎప్పుడు దీని మీద వేస్తానో ఏమో. అట్లీస్ట్ ఈ శ్రావణ మాసం లైక్ వరలక్ష్మి వ్రతం అదంతా చేసుకుంటాం కదా, ఒక చిన్న మేకోవర్ లాగా చేయాలి. మరి గుమ్మం ముందు ఉన్న గోడ ఇలా నల్లగా మట్టి పట్టుకుపోయి ఉంటే బాగుండదు అని అనుకుంటున్నా. ఐ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ డూ ఇట్. మీన్ వైల్ కొంచెం స్క్రబ్బింగ్ చేశాను అనమాట, ఆ మురికి మట్టి అంతా పోయేలాగా. ఇట్ లుక్స్ బెటర్ నౌ. నీకు ఇవే ముగ్గులొచ్చా అని అడగండి. యెస్, నాకు ఇవే వచ్చు. ఇంతకు మించి నేను వేయలేను. ఒక 2 పువ్వులు, 2 ఆకులు, 2 గీతలు మెలికలతో సరిపెట్టేస్తాననమాట. నేను పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు కానీ, మెలికల ముగ్గులు కానీ అస్సలు వేయలేను. దిస్ ఈజ్ వాట్ ఐ నో. బ్రేక్‌ఫాస్ట్ ఇన్ పీస్. బికాజ్ లిక్షిత స్కూల్‌కెళ్ళిపోయింది. మార్నింగ్ హడావిడి అంతా అయిపోయింది. అత్తమ్మ ఏదో పై పనులన్నీ చేసుకుంటున్నారు. అండ్ మోహన్ ఆఫీస్‌కెళ్ళిపోయాడనమాట. అండ్ టుడే ఐ వాంటెడ్ టు ట్రై దిస్ స్పినాచ్, కార్న్, చీజ్ మేబీ శాండ్విచ్. ఆ బన్‌లో పెడతది. శాండ్విచ్ అంటారో ఏమంటారో నాకు తెలీదు. బట్ ఐ కాల్ ఇట్ శాండ్విచ్. ఈ రెసిపీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. ఒక రీల్‌లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాననమాట. అండ్ ఫైనల్లీ ఐ గాట్ సమ్ టైమ్ అండ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ట్రై చేస్తున్నా ఈరోజు. అండ్ టేస్ట్ వైస్ యాజ్ యూజువల్ టూ డెలీషియస్. అండ్ ఐ హైలీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ రెసిపీ. దీనికోసం మీకు కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్, అంటే గుంపు కాదు దాన్ని, గుప్పెడు
స్వీట్ కార్న్, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ అండ్ స్పినాచ్ పాలకూర మంచిగా కడుక్కొని పెట్టుకోవాలనమాట. గార్లిక్ నాకు కొంచెం బద్ధకం కాబట్టి తోలు తీయకుండా అలా దంచి వేసేసాను. మీకు బద్ధకం లేకపోతే నాలాగా మంచిగా కట్ చేసుకొని తోలు తీసుకొని సన్నగా అప్పుడు వేసుకోండి, బాగుంటుంది. ఆలివ్ ఆయిల్‌లో కొంచెం గార్లిక్ ఇంకా అనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూరని కూడా అందులో వేసుకొని కట్ చేసుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాం కదా, ఈ స్వీట్ కార్న్‌ని కూడా తీసుకెళ్ళి పాలకూరలో వేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన మసాలాస్ వేసుకోవచ్చు. ఉప్పు అయితే మ్యాండేటరీ, చూసుకొని వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ వేసినా అస్సలు తినబుద్ధి అవ్వదు, ఎందుకంటే మనం వేసే మసాలాస్లో చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. సో కొంచెం సాల్ట్, పెప్పర్ అలాంగ్ విత్ సమ్ జీరా పౌడర్ అండ్ పాస్తా ఆర్ పిజ్జా సీజనింగ్ ఆర్ సలాడ్ సీజనింగ్ వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్, ఇది ఆప్షనల్, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చీజ్ యాడ్ చేస్తాం కాబట్టి. అండ్ కొంచెం సినమన్ పౌడర్. ఇదంతా కాసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ బన్ మీ చాయిస్, బన్నా, బ్రెడ్డా, నో మైదా బ్రెడ్డా, వాట్ ఎవర్ యూ లైక్. అది మధ్యలోకి కట్ చేసుకొని, బ్రెడ్ అయితే 2 స్లైసెస్ తీసుకొని అందులో గ్రీన్ చట్నీ లేకపోతే కెచప్ కానీ, లేకపోతే మీకు ఇష్టం అంటే మయోనీస్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. అండ్ నేను పచ్చిమిర్చి ఎక్కువ ప్రిఫర్ చేయను, నేను అలపినోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. తినడానికి ట్యాంగీగా కారంగా బాగుంటాయి కాబట్టి వీటిని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే జస్ట్ పచ్చిమిర్చి మనం ఇందాక పాలకూరలో ఉడికేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. సో బన్ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో మీకు కావాల్సిన సాసెస్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు అసెంబుల్ చేసుకొని పైన ఘీ ఆర్ బటర్ కోట్ చేసుకుని ఒక్క 30 ఆర్ 40 సెకండ్స్ అవెన్లో పెడితే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ రియలీ నైస్, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంది. ఇలా ఇడికి ఏదో అయిందట. నో జిమ్, నో యోగా, నథింగ్. ఎందుకో మీకు తెలుసు, బికాజ్ ఐఎమ్ ఆన్ పీరియడ్స్ అండ్ యూటిలైజింగ్ దిస్ టైమ్ టు రీసెట్ మై డైనింగ్ ఏరియా టుడే. నిన్నటి రోజున లివింగ్ రూమ్ చేశాను అండ్ ఈ రోజున డైనింగ్ ఏరియా. హోమ్ రీసెట్ అనేది నెవర్ ఎండింగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నిన్నటి రోజున లివింగ్ రూమ్ చేశాను, ఈ రోజుకి అది బాగుంది, ఈ రోజున డైనింగ్ రూమ్ చేస్తున్నా, రేపటి రోజున మేబీ బెడ్రూమ్ అవ్వచ్చు. ఎందుకంటే అటు వెళ్ళినప్పుడు నాకు బెడ్షీట్ చిరాగ్గా ఉంది, మారుద్దాంలే అని బెడ్షీట్తో స్టార్ట్ చేస్తే నేను అంతటితో ఆగను. దాని పక్కనే బెడ్ సైడ్ టేబుల్ మీద దుమ్ము కనిపిస్తుంది, దాని ఎదురుగుండా ఉన్న అద్దం మీద దుమ్ము కనిపిస్తుంది, దాని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ కార్నర్ మీద అనిపిస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ పని 1 అవర్ ఆటోమేటిక్గా నేను చేసేస్తానమాట. ఎందుకంటే మన ఇంట్లో ఒక పర్మనెంట్ గెస్ట్ ఎప్పటికీ నేనున్నాను అని ఉంటారు, అదే డస్ట్. సరేలే అమ్మయ్య బెడ్రూమ్లో డస్ట్ లేదు అయిపోయిందిలే అనుకుంటే ఇదిగో నేనున్నాను కిచెన్లో కనిపిస్తాడు, కిచెన్లో అయిపోయిందిలే అనుకుంటే ఇదిగో నేనున్నాను లివింగ్ రూమ్లో కనిపిస్తాడు. సో డస్ట్ ఈజ్ ఆర్ పర్మనెంట్ గెస్ట్. సో ఆయనని తొలగించే ప్రయత్నం మనం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం, బట్ ఆయన మటుకు ఎక్కడికి పోడు, ఇదిగో నేనున్నా అని ఏదో ఒక మూల మనకి కనిపిస్తూనే ఉంటాడు. అండ్ ఎస్, ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద లివింగ్ రూమ్, సారీ డైనింగ్ ఏరియా. ఒక్క కార్పెట్ కొంచెం వ్యాక్యూమ్ చేసేస్తే ఫీల్స్ ఫ్రెష్, నైస్, కామింగ్ అండ్ కోజీ.
కిచెన్ ద హార్ట్ ఆఫ్ ద హౌస్ అండ్ మై కిచెన్ ఈజ్ మై హార్ట్ ఆఫ్ ద హౌస్. దీన్ని ఎన్నిసార్లు రీసెట్ చేసినా నాకు బోర్ కొట్టదు. సాడ్, బ్యాడ్, ఇరిటేటెడ్, హ్యాపీ, ఎక్సైటెడ్ ఇలాంటి ఏ ఫీలింగ్ ఉన్నా సరే నేను ఫస్ట్గా చేసుకునేది ఏంటంటే ఇల్లుని రీసెట్ చేసుకోవడం. ఐ జస్ట్ డూ ఎవ్రీథింగ్ అప్సైడ్ డౌన్. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చేస్తాను. ఎవ్రీ కార్నర్ని పింట్రెస్ట్ ఇలాగా ఉంచాలి అని అనుకుంటాను. కొంతమంది దీన్ని పిచ్చి అని అంటారు. ఎస్, ఐ యాక్సెప్ట్. ఎస్, ఇది పిచ్చేనేమో. అండ్ ఐఎమ్ హ్యాపీ టు యాక్సెప్ట్. కోపంలో ఎవరినో ఏదో అనేసి, లేకపోతే ఏదో బాధపడేసి మనల్ని మనం ఏదో అనేసుకునే బదులు ఇలాంటి హ్యాబిట్ మంచిదే అని నేను ఫీల్ అవుతా. సో నేను స్పెషల్గా ఇలాంటి మూడీ డేస్లో, ఈ పీరియడ్ డేస్లో కానీ ఎవరితో అయినా ఎప్పుడైనా గొడవైనా, అప్సెట్గా అనిపించినా నేను పెద్దగా ఎవరితో మాట్లాడను. ఐ డోంట్ కాల్ ఎనీవన్, యునో ఐ జస్ట్ కీప్ క్వైట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఆల్ ద షిట్ ఎట్ హోమ్. ఇదిగో ఇలానే ఒక కబోర్డ్ తీసి చదువుకోవడము, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు థింగ్స్ని మార్చడము, ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన హ్యాబిట్ కాదు. ఇట్స్ బీన్ సిన్స్ లాంగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. పిచ్చి అనుకునేవాళ్ళు అనుకుంటారులే, పర్లేదు. మనకు పెద్దగా ఒరిగింది ఏముంది వాళ్ళు అనుకున్నంత మాత్రాన అని చెప్పి లైట్ తీసుకుంటాను అనమాట. అండ్ ఈ స్టాండ్ నెస్టేషియా కొలాబరేషన్లో వచ్చింది. యాక్చువల్గా పాపం మా వదినికి తీసుకుంటే ఇందులో జార్స్ అన్నీ విరిగిపోయి వచ్చినాయి అనమాట. సో రీప్లేస్మెంట్ అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ స్టాండ్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, సో వీ కాంట్ గివ్ అని. అండ్ నా స్టాండ్లో కారం డబ్బా ఇదిగో కారం ఒలగాల వద్దా అన్నట్టు ఇరిగిపోయింది. అండ్ ఈ స్టాండ్, ఈ పాత స్టాండ్ ఏదైతే ఉంటుందో దాని వెనకాల కూడా కొంచెం స్టాండ్ ఇరిగిపోయింది అనమాట. సరే ఈ స్టాండ్ ఉంది కదా అని చెప్పి ఫైనలీ ఆ రౌండ్ గ్లాస్ జార్స్ విత్ వుడెన్ లిడ్ కూడా నాకు ఆన్లైన్లో దొరికినాయి. ఆర్డర్ చేసుకుని రీప్లేస్ చేశాను. అంటే ఇది షూట్ చేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ డే దొరికాయి అనమాట. అప్పుడు రీప్లేస్ చేశాను. బై ద టైం మీరు షార్ట్లో చూసే ఉంటారు ఆల్రెడీ. అండ్ ఇదిగో టన్ టడాన్, దిస్ ఇస్ హౌ ద న్యూ కిచెన్ కౌంటర్ టాప్ కార్నర్ లుక్స్ లైక్. యాక్చువల్గా ఆ కేక్ స్టాండ్ మీద లేజీ సూజన్ నేను శ్వేతను చూసి కాపీ కొట్టా. ఐడియా నచ్చింది నాకు. లేజీ సూజన్ ఈజీగా తిరుగుతుందనమాట ఇలా. అండ్ ఇట్స్ నెక్స్ట్ డే, వెనస్డే అరౌండ్ ఆఫ్టర్నూన్ అనుకుంటా. వీ హ్యావ్ బీన్ టు ఐకియా. ఇఫ్ యూ రిమెంబర్, నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా అన్నాను దట్ లిక్షిత రూమ్లో దాని టాయ్ ఆర్గనైజర్ పెద్దదిగా తీసుకోవాలి. పాతది సరిపోవట్లేదు, ప్లస్ అది పాడైపోయింది కూడా. అండ్ ఆ డ్రా లాగుతుంటే డోర్ ఊడిపోతుంది. అండ్ రీసెంట్గా అది మొత్తం లిక్షిత మీద పడిపోయింది, ఆల్మోస్ట్ పడిపోబోయింది అనమాట. సో ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి ఐ రియలీ వాంటెడ్ టు టేక్ ఏ బిగ్ వన్. అండ్ ఐకియా ఈజ్ బెస్ట్ ఫర్ దీస్ థింగ్స్. అఫోర్డబుల్, మన రేంజ్లో ఉంటుంది, మనకు కావాల్సినట్టు ఉంటుంది. సైజ్ వైజ్ ఎవ్రీథింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ మంత్ శాలరీ రాగానే నేను అనుకుంది ఏంటంటే లిక్షిత రూమ్లోకి ఈ ఆర్గనైజర్ ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఐఎమ్ హియర్. సో చాలా డిస్కషన్స్ తర్వాత ఏ కలర్ తీసుకోవాలి, ఏ సైజ్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, అసలు మొత్తం ఓవరాల్ బడ్జెట్ మేము ఎంత అనుకున్నాం, అది ఎంత అయ్యింది అని మొత్తం అలా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 20 to 30 minutes ఆలోచించిన తర్వాత వీ వెంట్ విత్ ఆల్ ద వైట్ బాస్కెట్స్ అనమాట. అండ్ ఈ పెద్దది 2 తీసుకున్నాము సో దట్ దానికి ఈజీగా ఉంటుంది, అన్నీ ఒకటేసారి డంప్ చేయడానికి అండ్ తీసుకుని పెట్టుకోవడానికి కూడా స్ట్రాంగ్గా బాగుంది అని చెప్పి. సో ఆ స్టాండ్ వచ్చేసి 4,900 ఈచ్ పడింది. అండ్ దాని లోపల బాస్కెట్స్ సైజ్ని బట్టి ప్రైస్ ఉన్నాయన్నమాట. పెద్ద బాస్కెట్స్ అయితే 350 రూపీస్, ఆ చిన్న బాస్కెట్స్ అయితే 100 రూపీస్. అండ్ దాని మీదకి మూతలు కూడా వచ్చినాయి. మూతలు అవసరం లేదు అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రైస్ కావాలి అనుకుంటే మూత ఒకటి 100 రూపీస్. సో ఓవరాల్గా ఐ థింక్ ఐ స్పెంట్ అరౌండ్ 12,600 ఆ ఆర్గనైజర్కి, బట్ నథింగ్ మోర్ దెన్ హర్. అది దాని మీద పడిపోతుంది అన్నప్పుడు ఐ లిటరలీ హ్యాడ్ సెమీ హార్ట్ అటాక్ అంటారు కదా, అది వచ్చిందనమాట. సో ఐ మేడ్ ష్యూర్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి. అండ్ ఐకియా వెళ్ళినప్పుడు వీ లవ్ టు హ్యావ్ దట్ హాట్
హాట్ డాగ్, చికెన్ హాట్ డాగ్ లోడెడ్. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ సాఫ్టీ. అండ్ ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ బీన్ టు డీమార్ట్ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ మొత్తం ఫుల్ హడావిడి, పండగలు, మా ఇంట్లో బోనాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ, ఇలా ఎన్నో. అండ్ ఇంటికొచ్చిన తర్వాత డిన్నర్ చేసి, ఆ తినింది అరగడానికి దీన్ని ఇన్‌స్టాల్ చేయడం స్టార్ట్ చేశామనమాట. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వన్ టిల్ నౌ. మేము ఇంటికి తీసుకొచ్చిన ఐకియా సామాన్లు అన్నిటిల్లో ఇది చాలా చాలా తొందరగా ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. జస్ట్ టుక్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. మా ఆయన అలా కష్టపడుతుంటే నేను సొల్లు కబుర్లు చెప్తూ కాలు మీద కాలేసుకుంటూ ఇలా టైం పాస్ చేశాననమాట. హీ ఆస్క్డ్ మీ టు హెల్ప్. బట్ ఆ హెల్ప్‌లో నేను ఒకటి కాకుండా ఇంకోటి చేస్తాను. ఆయనకది డబుల్ పని అవుతుంది. అందుకని గమ్మున కూర్చో అమ్మా అని చెప్పాడు నన్ను. అలానా? ఇలానా? నీకు అందదు నాన్న, నీకు అందదు నాన్న. చెయ్యి రెక్కి తీసుకో అందకపోతే. వెయిట్ డాడీని పెట్టనివ్వు ఫస్ట్. గో నానా స్లీప్. చాలా మంది కూడా అయిపోయింది లాస్ట్ స్క్రూ. నీకు ఇంకా డైపర్ అయ్యేలా జుట్టు అయింది, పైకి పెట్టాలి రా. ఏంటమ్మా నా వంక లీచు. చూడట్లేదా? లీచు. అయితే సరే. పీకమ్మా. పడుకో బాబాయ్. తర్వాత వచ్చినా దగ్గర నాకు ఏమన్నా చేయమన్నా చేయండి. అండ్ లిక్షిత వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అది ఎప్పుడెప్పుడు ఫిట్ అవుతుంది, టాయ్స్ అన్ని ఎప్పుడు ఇందులో ఆర్గనైజ్ అవుతాయి అని చెప్పి నిద్ర కూడా పోకుండా ఆర్గనైజ్ చేసే అంత వరకు మాతోనే ఉండిందనమాట. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే, థర్స్డే మార్నింగ్ అరౌండ్ 8:30 అవుతుంది టైం. ఇదిగో ఈ పెద్ద పనితో స్టార్ట్ అయింది. అండ్ ఐ కుడ్ సే అండ్ ఐ కుడ్ డెఫినెట్లీ సే లిక్షిత ఈజ్ లివింగ్ ద లైఫ్ నేను చిన్నప్పుడు ఏదైతే డ్రీమ్ చేశానో నాకంటూ ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నా కూతురికి అవి ఉన్నాయి. యు నో వై ఐఎమ్ సేయింగ్ దిస్? బీయింగ్ ఎ చైల్డ్ అంటే నాకు కజిన్స్ ఉన్నారనమాట, సొంత మా బాబాయ్ కూతుర్లు వాళ్ళు. అండ్ మా బాబాయ్ వే ఫార్ ఫినాన్షియల్గా మా డాడీ కంటే. అండ్ ఆఫ్ కోర్స్ ఫినాన్షియల్గా చాలా బెటర్గా ఉన్నప్పుడు యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, ద వే యూ లివ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ కంపేర్ యువర్ లైఫ్ విత్ దెమ్. అండ్ మనం పిల్లలుగా ఉన్నప్పుడు డ్యామ్ ఇంకా ఎక్కువగా కంపేర్ చేసుకుంటాం. బట్ అలా అని చెప్పి నా అప్బ్రింగింగ్లో ఏదో తక్కువ అయింది అని నేను అనట్లేదు. బట్ ద లగ్జరీస్ దే యూస్ టు హ్యావ్, ఐ ఆల్వేస్ యూస్ టు క్రేవ్ ఫర్ ఇట్. అండ్ నౌ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మోహన్ మీద కూడా. దో వీ కమ్ ఫ్రమ్ వెరీ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, టుడే వీఆర్ ఏబుల్ టు డూ వీఆర్ ఏబుల్ టు లివ్ ద లైఫ్ వీ వాంటెడ్. నన్ను ఎవరో మొన్న అడిగారు, ఎందుకు ఇంత కష్టపడతావు, వై డూ యూ వాంట్ టు ఎర్న్ మనీ అని. సి, మనీ డిసైడ్స్ ఎవ్రీథింగ్, రైట్? రేపటి రోజున నీ హెల్త్ బాగాలేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి, ద ట్రీట్మెంట్, ఎవ్రీథింంగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దట్ కమ్స్ ఓన్లీ విత్ మనీ. So, of course, I love earning money in a right way and there is nothing wrong. ఒకటి ఉంటుంది కదా సేయింగ్, ఐ డోంట్ వాంట్ టు డై రిచ్, ఐ వాంట్ టు లివ్ రిచ్. సో ఇన్ ద సేమ్ వే నాకున్న దానిలో నాకున్న ఏకైక కూతురికి కూడా అన్నీ బెస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో యా, దట్స్ హౌ మై థాట్ ఈజ్ ఆల్వేస్ బీన్. ఓకే, మీతో మాట్లాడుతూ ఇదిగో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఆర్గనైజ్ కూడా చేసి పెట్టేశాను. దీనికి కంప్లీట్గా నాకు 2 hours టైం పట్టింది, అమ్మ బాబాయ్. ఓకే, ఫస్ట్ నుంచి ఒక దానిలో పజిల్స్ కని, ఇంకొక దానిలో ఆర్ట్ వర్క్ అని, ఇంకొక దాన్ని స్టేషనరీ, ఇంకొక దానిలో రెగ్యులర్గా వాడుకునే మ్యూజిక్ టాయ్స్, సౌండ్ టాయ్స్, ఇలా ఇంకొక దానిలో కిచెన్ సెట్, ఇంకొక దానిలో మేకప్ సెట్. ఇదిగో ఈ బాస్కెట్లో ఎడిషనల్గా దాని స్కూల్ వర్క్కి చేసే
థింగ్స్ అన్నీ పెట్టాననమాట. లైక్ స్కెచ్ పెన్స్, ఎడిషనల్ డ్రాయింగ్ బుక్స్, ఈ స్టాప్లర్ ఒకటి, అండ్ పెయింటింగ్ బ్రషెస్ అండ్ పెయింట్ బాటిల్స్ కూడా పెట్టాను. అప్పుడప్పుడు దాని స్కూల్ ఆర్ట్ వర్క్స్‌కి కావాల్సొస్తది. హ్యాండీగా కాకుండా కొంచెం పైకి పెట్టాననమాట. అండ్ రెగ్యులర్‌గా దాన్ని ఆడుకునే థింగ్స్ అన్నీ కింద పెట్టాను ఈజీ యాక్సెస్ కోసం. అండ్ దిస్ ఇస్ హౌ ఐ ఫైనలీ ఆర్గనైజ్డ్ హర్ న్యూ టాయ్ ఆర్గనైజర్. దీన్ని చూసాక నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ దీనిపైన కొన్ని క్యూట్ స్టఫ్ ఉంటాయి కదా, అవి పైన డిస్ప్లే చేశాననమాట. సో దట్ చూడ్డానికి ఎస్థెటిక్‌గా ఉంటుంది, బావుంటుంది అని చెప్పి. అండ్ కొన్ని టాయ్స్ తీసి బ్రేక్ అయిపోయినవి ఇవన్నీ కూడా డిస్కార్డ్ చేసేసాను. అండ్ స్టడీ ఏరియా కూడా కొంచెం లిక్విడ్ ఏసి తుడిసేసి నీట్‌గా పెట్టాననమాట. And I could see the most cuter, prettiest, Pinteresty things in my little girl's room. ఈ లబుబు గానీ, హలో కిటీ గానీ, ఈ చిన్న మినీ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అత్తమ్మ సంతలో కొనుక్కొచ్చారు దీన్ని సండే మార్కెట్‌లో. అండ్ ఇలా కొన్ని కీ చైన్స్ అన్నీ ఇలా హ్యాంగ్ చేసి పెట్టాననమాట. అండ్ ఈ కోంబ్ నాకు దానికి అబ్సల్యూట్ ఫేవరెట్. ట్రావెల్ కోంబ్ ఇది. కీ చైన్ లాగా చిన్న అద్దం వచ్చి కోంబ్ వస్తుంది ఫోల్డబుల్‌ది. ఇది ఎక్కడో కొన్నాను, నాకు గుర్తులేదు. అండ్ ఐ హార్డ్లీ రిమెంబర్ ద థింగ్స్ నేను ఏ ప్లేస్‌లో కొన్నాను అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆఫ్‌లైన్. అండ్ దిస్ ఇస్ హౌ హర్ రూమ్ టర్న్డ్ ఔట్. జస్ట్ లవ్డ్ ఇట్. సూపర్ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ కదా! సరే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.